ఏ బిడ్డైనా భయం వేస్తే తల్లిని ఒక్కసారిగా కౌగిలించుకుని పట్టుకుంటాడు, దెబ్బతో భయం వదిలిపోతుందని. అలా కౌగిలించుకున్న బిడ్డను ఇంకా తల్లి దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని ధైర్యాన్ని నింపుతుంది ప్రతి తల్లి. ఒక్కసారి ప్రతి తల్లి జీవితంలోనూ ఇలాంటి ఘటన ఉంటుంది కదా. కానీ ఈ తల్లి మాత్రం బతుకు మీద భయంతో ఆ ఇద్దరు బిడ్డలను నరికి చంపేసింది. ఇద్దరు బిడ్డలు ఎంత చదువుతున్నారో తెలుసా? ఒకరు 1వ తరగతి, మరొకరు 2వ తరగతి. ఒక బిడ్డ వయసు 6 సంవత్సరాలు, ఇంకో బిడ్డ వయసు 8 సంవత్సరాలు. ఆ బిడ్డలు పలికే ముద్దు ముద్దు మాటలు ఎలా ఉంటాయో తెలుసు కదా. బిడ్డలున్న ప్రతి తల్లికి కూడా తెలుస్తుంది. ఒకవేళ ఆ ఏజ్ ఉన్న పిల్లలు పక్కింట్లో ఉంటే మనం మాట్లాడించి ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఎవరైనా కూడా. కానీ ఈ తల్లి మాత్రం ఏం చేసింది అంటే ఆ బిడ్డలను పరిగెట్టించి నరికి చంపి తాను 6వ అంతస్తు నుంచి దూకి చనిపోయింది. దీనికి కారణం ఏంటో తెలుసా? ఆ ఇద్దరు బిడ్డలకు ఉన్న అనారోగ్యం. ఆ తల్లికి కూడా కంటి సమస్య ఉంది. నిత్యం ఐ డ్రాప్స్ వేసుకుంటూనే ఉండాలి ఆ తల్లి. ఐ డ్రాప్స్ వేసుకోకపోతే తన కంటి సమస్య తీరదు. ఆ ఇద్దరు బిడ్డలకి కూడా తనకున్న కంటి సమస్య వచ్చింది. అంతేకాదు ఆ ఇద్దరు బిడ్డలకి కూడా ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. తనులాగే తన ఇద్దరు బిడ్డలు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. ఈ బతుకు అనారోగ్యంతో బతకలేకపోతున్నాను అనే బాధ. సహజంగా చాలామంది తల్లులకు జీవితం మీద విరక్తి కలిగినప్పుడు బిడ్డలను చూసుకుని బతకాలనిపిస్తుంది అంటారు చాలామంది తల్లులు. జీవితంలో ఏదో కోల్పోయాం, ఏది సాధించలేదు, బతుకు మీద విరక్తి కలిగింది అన్న సందర్భంలోనూ తన పిల్లల కోసం బతుకుతున్నాను అన్న పేరెంట్స్ మనకు కనిపిస్తూ ఉంటుంటారు. తన పిల్లల కోసం బతుకుతున్నాను అనే తల్లులు మనకి కనిపిస్తూ ఉంటుంటారు. కానీ ఆ తల్లి అనారోగ్యం తన బిడ్డలకు కూడా వచ్చింది అనే బాధ ఒకవైపు, చూస్తూ తన బిడ్డలను వదిలి చనిపోలేను, తను చనిపోతే తన బిడ్డలు ఏమైపోతారు అనే బాధ ఇంకొక వైపు. ఇవన్నీ వెరసి ఆ తల్లి గుండెను కర్కశంగా మార్చేశాయి. తను చనిపోతే తన బిడ్డలు రోడ్డున పడితే తన భర్త చూస్తాడో లేదో అనే భయం. అందుకే వేట కొడవలతో నరికి చంపేసింది ఆ తల్లి. బహుశా ఇలాంటి ఘటనను ఊహించుకుంటూనే ఒళ్ళు జలధరిస్తుంది. ఇప్పటివరకు మనం చాలా సందర్భాల్లో చూసాం. బిడ్డలకు ఏదో ఒక కారణంతో విషాహారం తినిపించి చంపేసిన తల్లులను చూసాం. బకెట్ నీళ్లలో ముంచి చంపేసిన తల్లులను మనం చూసాం. ఆ ఒక్కొక్కటి ఒక్కొక్క కారణం. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కదా, ప్రియుడిపై మోజు ఒకరికి ఉంటే భర్తపై కోపం మరొకరికి, బతుకుపై భారం ఇంకొకరికి, అనారోగ్య సమస్య ఇంకొకరికి, ఆర్థిక సమస్యలు మరొకరికి. ఇలా కోపంతో బతుకు భారంగా మారింది అనే ఆలోచనతో బిడ్డలను చంపేసుకుంటున్న తల్లుల ఘటనలు మనకి కనిపిస్తున్నాయి. ఈ తల్లి ఏం చేసిందంటే వేట కొడవలతో, కొబ్బరి బొండాలు నరికే కత్తితో. నిజానికి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే బిడ్డ శరీరం నుంచి రక్తం వస్తూనే ఏ తల్లి గుండైనా అల్లాడిపోతూ ఉంటుంది. పక్కింటి వాళ్ళు ఎవరైనా తన బిడ్డని ఏదైనా ఒక చిన్న మాట అంటే తల్లి తల్లడిల్లిపోతుంది, వాళ్ళపై యుద్ధానికి వెళుతుంది. కానీ కన్న బిడ్డలపైనే యుద్ధాన్ని ప్రకటించింది తల్లి. దానికి కారణం జీవితంలో ఓడిపోయాను, అనారోగ్యం మమ్మల్ని ఓడించేసింది అనే బాధ ఆ తల్లి నరనరన ఉంది. కనీసం కట్టుకున్న భర్త అయినా తమకు అండగా ఉన్నాడా అంటే, మీ అనారోగ్య సమస్యలతో నన్ను వేధిస్తూ ఉన్నారు, కావాలంటే చనిపోండి అనే మాటలు భర్త నోటి వెంట రావడంతో ఆ తల్లి గుండె పగిలిపోయింది. ఎలాగూ కట్టుకున్న భర్త తనను పట్టించుకోవడం లేదు, రేపు బిడ్డలను వదిలేసి తను వెళ్ళిపోతే ఆ బిడ్డలను కూడా చూడడు, బిడ్డలు రోడ్డుపై పడిపోతారు అనే బాధ ఆ తల్లిని కర్కశంగా మార్చేశాయి. ఆ తల్లి మనసు కర్కశంగా నిండిపోయింది. వేట కొడవలు తీసుకుంది, కొబ్బరి బొండాలు నరికే కత్తి తీసుకుంది. ఎదురుగా తన బిడ్డలు కనిపిస్తూ ఉన్నారు. అమ్మ తన దగ్గరకు వస్తుంది, గోరుముద్దలు తినిపిస్తుందో, లేదంటే జోలపాట పాడుతుందో, ఏదో ఒక కథ చెబుతుందో, ఎత్తుకుంటుందో, ఆడిస్తుందోనని బహుశా పిల్లలు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ సమయంలో ఆ తల్లి చేతిలో ఉన్న కత్తితో ఆ బిడ్డపై ఒక్క వేటు వేయడంతో అది ఊహించని పరిణామం. ఏ బిడ్డ కూడా ఆ క్షణంలో ఏం జరిగిందో ఆలోచించాడు. బహుశా ఎందుకంటే ఆలోచించే ఏజ్ కూడా ఆ బిడ్డలకు ఉండదు. ఒక్కసారిగా భయం కనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా బహుశా ఆ సందర్భంలో కూడా తల్లిపై ఒక నమ్మకమే ఆ బిడ్డలో ఉండుంటుంది. కానీ రెండో వేటు కూడా వేసేసరికి ఆ బిడ్డ భయంతో పరుగులు తీశాడు. అమ్మ ఎందుకు ఇలా చేస్తుందో తనకు తెలియదు. అమ్మ దగ్గరికి వస్తుంది అంటే ఏదైనా అప్పచ్చి కొని పెడుతుందేమో అని బిడ్డ అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ తల్లి అరచేతిలో కత్తి ఉంది, ఆ కత్తితో తనను నరికేస్తుందని ఏ బిడ్డ అనుకోడు. మేడ్చల్లో అదే ఘటన చోటు చేసుకుంది. ఆ ఇల్లంతా కూడా ఆ చిన్నారుల రక్తంతో నిండిపోయింది. ఆ ఇల్లంతా ఆ చిన్నారుల మరణ వేదనతో నిండిపోయింది. ఆ తర్వాత మొదటి బిడ్డ పెద్దబ్బాయి నరకటంతోనే స్పాట్లోనే చనిపోయాడు. రెండో బిడ్డ మాత్రం కొన ఊపిరితో ఉంటే ఆసుపత్రికి తరలిస్తూ ఉన్న సమయంలో ప్రాణాలు విడిచాడు. ఇద్దరిని నరికిన ఆ తల్లి 6వ అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా సంచలనంగా మారిపోయింది. ఆ ఇద్దరు బిడ్డలను తల్లి నరికేసిందనే వార్త తెలియగానే ఒక్కసారిగా అందరిలోనూ ఒక భయం కనిపించింది. ఎందుకంటే కొన్ని నెలల క్రితం ఆ పక్క అపార్ట్మెంట్లో కూడా ఒక తల్లి
తన ఇద్దరు బిడ్డలను అలాగే చంపి తను కూడా దూకి ఆత్మహత్య చేసుకుందంట. ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మరో తల్లి అలాగే చనిపోయి చూడండి ఒక్కసారి వాళ్ళ ఐడి కార్డులు చూడండి. న్యూ ఇయర్ స్కూల్లో వాళ్ళు 1వ తరగతి 2వ తరగతి చదువుతూ ఉన్నారు. ఆ ఐడి కార్డులను వాళ్ళు మెడలో వేసుకొని యూనిఫామ్ వేసుకొని రోజు స్కూల్కి వెళుతూ ఉండేవారు. ఆ స్టూడెంట్స్తో ఆడుకుంటూ ఉండేవారు. స్కూల్ బ్యాగ్ను రెడీ చేసి వాళ్ళకి బాక్స్ పెట్టి గోరుముద్దలు తినిపించి పంపించే స్కూల్కి రోజు పంపించే ఆ తల్లి ఆ రోజు మాత్రం రాక్షసులా మారిపోయింది. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళను పట్టి పీడిస్తున్న అనారోగ్యం. ఈ అనారోగ్యంతో తాము ఇంకా బతకలేము, భర్త తనని పట్టించుకోడు, ఆ తండ్రి బిడ్డలను పట్టించుకోడు, ఆ భర్త తనను పట్టించుకోడు అనే వేదనతో, పైగా అనారోగ్యంతో భరించలేకపోతున్నాను అంటే చావండి అనే భర్త మాట్లాడిన మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించాయి. అంతే, ఆమెకు జీవితం మీద విరక్తి కలిగింది. అప్పటికే ఆమె అనారోగ్యంతో జీవితం మీద విరక్తితో బతుకుతుంది. తన ఇద్దరు బిడ్డల కోసం బతుకుతుంది ఆమె. కానీ భర్త నోటి వెంట అలాంటి మాటలు రావడంతో తను బతకడం అనవసరం అనుకుంది. తన బిడ్డలు కూడా ఇక బతకడం అనవసరం అనుకుంది. అందుకే కొడవలి తీసుకొని, వేట కొడవలి తీసుకొని, ఆ కొబ్బరి బొండాలు నరికే కత్తి తీసుకొని ఆ బిడ్డల శరీర భాగాలను కర్కశంగా నరుకుతూ ఉంటే పాపం ఆ బిడ్డలు ఆ బాధ భరించలేక పరిగెడుతూ ఉంటే వెనక పరిగెట్టి మరీ ఆ బిడ్డలను నరికి చంపేసింది ఆ తల్లి. సమస్యలు ఎవరికి చెప్పుకోలేదు, సమస్యలు చెప్తే భర్త పట్టించుకోడు, డబ్బుకేమీ లోట్లేదు. కానీ అనారోగ్య సమస్యలు మాత్రం వాళ్ళని నిత్యం బతకనివ్వడం లేదు. క్షణం బతకాలి అంటే ఒక యుగం బతికినట్టుగా అనిపిస్తుంది. నిత్యం అనారోగ్య సమస్యలతో బతకలేక ఆ బిడ్డలను వదిలి వెళ్ళలేక తల్లి కర్కశంగా మారి వాళ్లను చంపేసిన ఘటన చోటు చేసుకుంది. ఆ తల్లి బిడ్డలపై ప్రేమే, కానీ తన బిడ్డలను వదిలి వెళ్ళిపోతే తన బిడ్డలను ఎవరూ పట్టించుకోరు అనే బాధతో నరికి చంపేసింది. ఈ ఘటన వింటూ ఉంటే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ ఘటన తెలిసిన తరువాత మాత్రం ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ ఒక్కసారిగా చాలా వేదన పడ్డారు. మమ్మల్ని ఈ ఘటన కలిచివేసిందని చెప్తున్నారు. వాళ్ళందరూ ఆర్టీవీతో మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. నగర్ జోన్లో పరిధిలో గల జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి 4 గంటల సమయంలో ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే జీడిమెట్ల పరిధిలో ఉన్న గాజుల రామారంలో బాలాజీ లేఅవుట్ అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో ఒక మహిళ 35 సంవత్సరాల మహిళ తన ఇద్దరు పిల్లల్ని కత్తితోటి నరికి చంపి తను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి అపార్ట్మెంట్ బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్య చేసుకున్నది ఆ సమాచారం సారాంశం. దాంతో ఇమ్మీడియట్గా మా పోలీస్ సిబ్బంది ఇన్స్పెక్టర్ జీడిమెట్ల అండ్ ఏసీపీ బాలనగర్ అండ్ మైసెల్ఫ్ ఇక్కడికి వచ్చి మేము పరిశీలించగా మహిళ బిల్డింగ్ పై నుంచి దూకి స్పాట్లో చనిపోయాను. పెద్ద కుమారుడు అతని పేరు హర్షిత్ రెడ్డి 11 years, ఆ తల్లి పేరు తేజ 35 years, ఆశీష్ రెడ్డి 9 years. హర్షిత్ రెడ్డి ఇక్కడ ఇంట్లోనే చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. కొబ్బరి బొండాలు నరికే కత్తితోటి ఆవిడ కొడుకుని ఉండడం జరిగింది. అదేవిధంగా ఆశీష్ రెడ్డిని కూడా నరికింది. అయితే అతన్ని హాస్పిటల్లో తరలించగా అతను హాస్పిటల్లో చనిపోయి ఉన్నాడు. ఓవరాల్గా ఈ సంఘటనకి కారణం ఏంటంటే ఆవిడ చుట్టుపక్కల మనం కూడా విచారించాము. ఆవిడ కూడా సూసైడ్ లెటర్ రాసింది ఒక 6 పేజీలు. దాన్ని చదివితే మనకి అర్థమయ్యేది ఏంటంటే కొద్దిగా మానసికంగా ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది. అదేవిధంగా భర్త మీద కూడా కొద్దిగా కోపం ఉన్నట్టుగా ఆవిడకి ఆ లెటర్లో ఎక్స్ప్లెయిన్ చేసింది. పిల్లల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా, తను కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా రాసింది. కంటి సమస్యలు ఉన్నట్టుగా ఆవిడ మెన్షన్ చేసింది. ఓవరాల్గా మానసిక సమస్యలు, కుటుంబ కలహాలతో ఇది జరిగిందని భావిస్తున్నాను. నేను 5 years నుంచి చూస్తానండి. ఈ ఇంట్లో ఆక్యుపై చేసినప్పటి నుంచి ఫస్ట్ ఆక్యుపై చేసింది ఇక్కడే తను వెంకటరెడ్డి